ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేదు పోరా పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్ ఈ రోజే నేను వదలలేను వాళ్ళ డాడీ వదిలిండు పంపించిండు పోరా అని బాక్స్ కూడా తీసుకోవాలి పాలు కూడా తాగకుండా పోయండి సార్ మళ్ళీ తిట్టినాం అనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినాం మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే చడవలే ఏం స్నానం చేస్తావు బిడ్డ ఎప్పుడు చేసిన ఇట్లా చేస్తావు నల్లగా అవుతావు చూడు అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి ఇంకా మళ్ళీ మేము చూడలేం సార్ ఇంకా స్నానం చేసింది సరే తల్లి మేము వెళ్తున్నాం బాక్స్ అక్కడ పెట్టినా ఇయ్య అని చెప్పి వెళ్ళిపోయినాం సార్ కూడా చూడలేదు సార్ మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్ ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట డాడీకి బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను తనకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట పైనకు వస్తే డోర్ పెట్టేసింది మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు డోర్ పెట్టేసిందంట ఇదంతా పిలిచింది అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని పిలిస్తే కూడా పలకలేదంట పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట అయినా పలకలేదంట ఓనర్ ఆమె ఫోన్ చేసిన వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట ఆమె కూడా నేను లేనక్క ఎవరికైనా ఫోన్ చేయండి సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసినా ఎవరు లేరంట అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నాను వాళ్ళ డాడీ వచ్చిండు గడి పెట్టింది సార్ డోర్ తీసిండేమో అట్లా అయిపోయింది నాకు ఫోన్ చేసింది పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్ స్థానికంగా గొడవలు ఉన్నాయి ఎవరికి ఏం గొడవలు లేదు సార్ మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను నేను హాస్పిటల్లో కూడా అడగండి నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను నేను ఇలాంటిదాన్ని నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్ నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను నేను మీకేమైనా డౌట్ ఉందా నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు ఉండేదంటే ఈ 1 2 3 బిల్డింగ్స్లో ఏమన్నా ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో ఉండరని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్ కామన్గా గొడవలు అవుతాయి కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్ ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాము మీకంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా అప్రాక్సిమేట్లీ మీకంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్ ఎప్పుడు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నారా ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ ఏమన్నా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నా సార్ ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు ఆమెకు అంత ధైర్యం ఎక్కువ అసలు చెప్పదు ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు ఎలా చెప్పడానికి వస్తుంది ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది ఒక పాప ఎలా చెప్పడానికి వస్తుంది అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్ ఒక్కరు ఉంటే చెప్పండి ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తాను నాకు ఎట్లా చెప్తారు చెప్పండి ఇంతమంది అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి ఆడపిల్లకి కాకూడదని కానీ ఇది మాత్రం ఏం జరిగింది ఎక్కడ జరిగింది కనుక్కోవాలి ఇంత ఘోరం మాత్రం ఇంకెవరికి జరగద్దు ఇది తేలాలి ఎవరు తీసుకుని పట్టుకోవాలి లోకానికి చూపించాలి ఏం జరిగింది అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పాపను కోల్పోవడంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ తల్లిని మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగుతూ పోతే ఇక
ఆడపిల్లల్ని కనడానికి భయమేదా అంటూ ప్రశ్నిస్తోంది ఆ తల్లి. ఎలా కనగలుగుతాం ఆడపిల్లల్ని ఇలాంటి ఘటనలు జరుగుతుంటే? అంత చిన్న పాపను అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంటూ ప్రశ్నిస్తోంది. చుట్టుపక్కల ఏవైనా గొడవలు ఉన్నాయా, ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు తమకు ఏ శత్రువులు లేరు, ఎవరు ఏదో చిన్న చితక మాటలు పక్కింట్లో వాళ్ళతో వీళ్ళతో ఏమైనా ఉంటాయేమో, కానీ ఇంత పెద్ద గొడవలు ప్రాణాలు తీసుకునేంత, ఒక చిన్న పాపను ఇంత దారుణంగా హత్య చేసేంత, పగను పెంచేంత గొడవలు అయితే తమకు ఎవరితో లేవు అంటూ ఆ తల్లి చెబుతుంది. ఇంకెవరు చేస్తుంటారు అన్నప్పుడు ఏమో ఎవరికి తెలియదు, మాకు అసలు అర్థం కావడం లేదు. స్కూల్కి వెళ్ళిందేమో అనుకున్నాం, స్కూల్ నుంచి కాల్ వచ్చింది, కిందింటి వాళ్ళకి వెళ్ళి చూడమని చెప్పాము, లాక్ చేస్తుంది అక్కడ లోపల నుంచి. ఎవరికి ఏం అర్థం కావడం లేదు. డోర్ లాక్ చేసింది, వెళ్ళి చూస్తే పిలిస్తే ఎవరు పలకలేదు, స్కూల్లోనేమో లేదు. ఈలోపు తమ హస్బెండ్ వచ్చి అక్కడ చూస్తే ఆ పాప ఆ పరిస్థితుల్లో ఉంటే గుండె పగిలిపోయింది నా హస్బెండ్కి అంటూ ఆ తల్లి చెప్తోంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు వీలైనంత త్వరగా ఒక క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 4 రోజులు గడిచిపోయింది. ఒక 10 ఏళ్ల పాపను 20 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశారంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం ఉండాలి, ఎంత క్రూరమైనటువంటి మోటివ్ ఉండాలి. ఒక దొంగతనం కోసం వస్తేనో, లేదంటే ఏదైనా అత్యాచారం కోసం వస్తేనో ఇలాంటివి చేస్తారా? లేదంటే ఇంకేదైనా కారణంతో జరిగిందా? పాత కక్షలు, పగలు ఏమైనా ఉన్నాయా? ఇలా అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఆ మోటార్ బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేది పోలీసులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరై ఉండొచ్చు, ఎవరినైనా అనుమానంగా చూశారా? ఎవరినైనా ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ కదలికలు అనుమానంగా ఉన్నాయా? లేదంటే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? శత్రువులు ఏమైనా ఉండొచ్చా? ఇలా అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ అనుమానంగానే చూస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి అసలు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్, ఏదైతే సంఘటన జరిగిందో దానికి నియర్ బై మీ ఇల్లు అని చెప్పారు. సో మీకేమైనా అరుపులు వినపడ్డాయా? ఎలా తెలిసింది ఈ విషయం? మీరు ఎలాంటి రెస్పాన్స్ తీసుకున్నారు? ఆ టైంలో ఎలాంటి చర్యలు చేశారు? అరౌండ్ 12:50 ఆ టైంకి పైన టెనెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది పెంట్ హౌస్లో. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అనేది ఏడుస్తున్నాడు పైన గట్టిగా. వీళ్ళు ఏ టైంకి వెళ్ళినారో మరి పైకి అది తెలీదు. పైనుండి మాది పైన 5th ఫ్లోర్. సో వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడుపుసప్పుడు వినిపిస్తున్నాయి. ఏమైందని బాల్కనీ నుంచి చూస్తే వీళ్ళు టెనెంట్స్ ఏమంటున్నారు, పొడి చేసినారు, పాపని పొడి చేసినారు, చచ్చిపోయింది, ఎవరో చంపేసినారు అది అంటే మాకు అర్థం కాలేదు. సరే ఏందని చెప్పేసి పైనుంచి దిగి నేను, డాడీ, బాబాయ్ వాళ్ళు ఇంకా నైబర్స్ వచ్చి చూసేసరికి పాప బెడ్ పైన పడిపోయి ఉన్నది. మొత్తం బ్లడ్ అంతా ఉన్నది, బెడ్ పైన ఉన్నది. అండ్ కడుపు దగ్గర ఇక్కడ స్టాప్స్ ఉన్నాయి, అరౌండ్ ది నెక్ ఇక్కడ ఉన్నాయి స్టాప్స్. అది ఏ టూల్తో చేసిన అంటే మనకు పర్టికులర్గా తెలియదు. అక్కడ సరౌండింగ్స్ కూడా చూసినాం, ఏమన్నా బ్లడ్ మార్క్స్ ఏమన్నా ఉన్నాయి అవి ఇవన్నీ చూసి ఏం కనిపించలేదు. బెడ్ పైనే ఉండే మొత్తం బ్లడ్ అంతా. వాళ్ళ డాడీ పట్టుకొని ఏడుస్తున్నాడు అప్పటికి గట్టిగా. ఇక అరౌండ్ కరెక్ట్గా 12:57 ఆ టైంకి, అదే టైంకి సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్నట్టయితే ఆ టైంలో చూసుకుంటే 12:50 ఆ టైం ఉన్నది. మేము పైకి పోయింది. వాళ్ళ డాడీ కూడా అప్పుడే వచ్చిండు. సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా అదే టైం ఉండే. తర్వాత పైకి పోయేసరికి పాప చనిపోయి ఉండే. వాళ్ళ డాడీ చెప్తున్నాడు చనిపోయిందని చెప్పేసి. తర్వాత ఏమైంది, మేము చూసిన తర్వాత కంట్రోల్ రూమ్ కాల్ చేసినాం. ఇక పైకి వచ్చిన తర్వాత 10-15 మినిట్స్ కంట్రోల్ రూమ్, అదే పోలీస్ అంబులెన్స్ వెళ్ళి చూసినప్పుడు మీరు లోపలికి వెళ్ళారా? లోపల సిచ్యువేషన్ చూసారా? లోపల చూసినాము. లోపలికి వెళ్ళి ఏమన్నా దొంగ వచ్చి ఏమన్నా దోపిడీ చేసిండా, ఏమన్నా అయిందా అని